నాకు సినిమా తీయడం రాదు, కానీ చూడడం బాగా వచ్చు. మన తెలుగులోని ప్రముఖ దర్శకులలో త్రివిక్రమ్ సినిమాలంటే నాకు ఎందుకో చిరాకు పడుతుంది. ఎందుకో ఈ వీడియో పూర్తిగా చూస్తే మీకే అర్థమవుతుంది. మనలో చాలామందికి త్రివిక్రమ్ డైలాగ్స్ అంటే పిచ్చి. కానీ సినిమా అంటే కేవలం డైలాగ్స్ మాత్రమే కాదు కదా. సినిమాలో కొన్ని సీన్స్ బాగుంటే సరిపోదు కదా, సినిమా మొత్తంగా బాగుందా లేదా అని చూడాలి. 4 జబర్దస్త్ స్క్రిప్ట్స్ కలిపితే సినిమా అవ్వదు కదా. నా దృష్టిలో సినిమా అంటే ఎమోషన్. ఆ ఎమోషన్స్ని మొదటి నుండి చివరి వరకు నడిపించి నిలబెట్టే విధానం. మనలో ప్రతి ఒక్కరికి ఒక క్యారెక్టర్ ఉంటుంది. మనం రోజుకు ఒకలా ఉండం కదా, మన క్యారెక్టర్ ఒకటే ఫ్లోలో ఉంటుంది. అంతేగాని క్షణానికి ఒకలా ఉంటాడు. అలా ఉంటే వాడిని పిచ్చోడు అంటారు. అలాంటి క్యారెక్టరైజేషన్ నాకు త్రివిక్రమ్ సినిమాలలో కనిపిస్తుంది. మీకు ఎగ్జాంపుల్ ఇస్తా. అందరూ జల్సా సినిమా చూసుంటారు కదా. ఆ సినిమాలో పవన్ కళ్యాణ్ తల్లిదండ్రులను కోల్పోతాడు. కథ మొదట్లోనే ఇది జరుగుతుంది. దానివల్లే అతను దళంలో జాయిన్ అవుతాడు. అలాంటి క్యారెక్టర్ అడవిలో ప్రకాష్ రాజ్తో చేసే కామెడీ ఎలా ఉంటుందో గుర్తు చేసుకోండి. అలానే ఆ బాధ ఎక్కడా లేకుండా ఫుల్ ఎంజాయ్ చేస్తున్నట్టు చిల్లర కామెడీ చేసుకుంటూ ఉంటాడు సినిమా అంతా. దళంలో జాయిన్ అవ్వడానికి ఒక బలమైన కారణం ఉంది. బయటకు వచ్చాక ఏం చేశాడు? అమ్మాయిల చుట్టూ తిరగడం, తాగి కామెడీ చేయడం. సిమిలర్లీ జై చిరంజీవి అందులో కూడా అంతే. వాళ్ళ అక్క కూతురిని ఎవరో చంపుతారు, వాళ్ళ మీద రివెంజ్ తీసుకుందామని చూస్తూ ఉంటాడు, కానీ ఫుల్ కామెడీ చేస్తూ. ఆ క్యారెక్టర్లో బాధ అప్పుడప్పుడు వచ్చిపోతూ ఉంటుంది. ఈ సినిమాకి త్రివిక్రమ్ రైటర్. అలానే అజ్ఞాతవాసి. ఈ సినిమా గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఇంకో సినిమా జులాయి. చాలా సినిమాల్లో ఆయన క్యారెక్టర్కి ఉండే పొజిషన్కి తగ్గట్టుగా క్యారెక్టర్ బిహేవ్ చేయరు. జులాయి సినిమాలో చూసే ఉంటారు. రాజేంద్ర ప్రసాద్ గారు సీతారాం ఐపీఎస్, కానీ ఆయన చేసే పని కామెడీ. ఒక ఐపీఎస్ లెవెల్లో ఉండే ఆఫీసర్ ఎలా బిహేవ్ చేయాలో అలా బిహేవ్ చేయడం. మీరు ఎప్పుడైనా చూసారా ఒక ఐపీఎస్ ఆఫీసర్ని అలా కామెడీ చేస్తూ? సినిమాలో కూడా క్యారెక్టరైజేషన్ ఉండాలి. అప్పుడే సినిమా జనాలకు నచ్చుతుంది. ఒక గొప్ప సినిమా తీయగల కెపాసిటీ ఉన్న త్రివిక్రమ్ గారు ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ చేయడం వల్ల ఏదోలా ఒక సినిమా అయిపోతుంది. ఇలా చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి. సంబంధం లేకుండా, ఒక ఎమోషనల్ బ్యాలెన్స్ లేకుండా వింత వింతగా బిహేవ్ చేస్తూ. అలా అన్ని సినిమాలు అలానే ఉన్నాయా అంటే లేదు. అతడు సినిమా చూడండి, అందులో మహేష్ బాబు క్యారెక్టర్ సినిమా మొత్తం ఒకేలా ఉంటుంది, చాలా సటిల్డ్గా. ఈవెన్ అరవింద సమేతలో ఎన్టీఆర్ క్యారెక్టర్ కొంతవరకు బాగుంటుంది. అండ్ నువ్వేలో తరుణ్ ఎస్పెషల్లీ. వీళ్ళ సినిమా మొత్తం ఒకేలా బిహేవ్ చేస్తాడు. త్రివిక్రమ్ దగ్గర గొప్ప సినిమాలు తీయగలిగే సత్తా ఉంది, కానీ ఫ్యాన్స్ కోసం సినిమాలు తీయడం మానేయాలి. క్యారెక్టర్స్లో డెప్త్ ఉండేలా సినిమాలు తీస్తే బాగుంటుంది అని నా అభిప్రాయం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.